హాయ్ అండి. ఇవాళ కప్ కేక్స్ చేస్తున్నాను. చూసారా ఎంత మెత్తగా ఫ్లఫీగా భలేగా ఉన్నాయండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా. దీనికోసం ఎటువంటి ఓవెన్ అవసరం లేదు. ఎటువంటి మౌల్డ్స్ కూడా అవసరం లేదు. ఇంట్లో ఉన్న పదార్థాలతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా మ్యాంగో ఫ్లేవర్‌లో కప్ కేక్స్ అన్నమాట. దీనికోసం ఒక గిన్నెలో ఒక అరకప్పు పాలు, అరకప్పు పంచదార పౌడర్ తీసుకోవాలి. మామూలు పంచదారని మిక్సీ పట్టి వేసుకోవాలండి. ఇక్కడ అరకప్పు మ్యాంగో ప్యూరీ తీసుకోవాలి. పావు కప్పు నూనె తీసుకోవాలి. ఎటువంటి వాసన లేని నూనె తీసుకుంటే బాగుంటుంది. ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ మ్యాంగో అనేది మీరు రసాలు తీసుకున్నా పర్వాలేదు, బంగినపిల్లి తీసుకున్నా పర్వాలేదు, గుజ్జు చక్కగా మెత్తగా అయ్యేటట్టు చూసి వేసుకోండి. ఇక్కడ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవటం కోసం 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. పంచదార పౌడర్ వేసాం కాబట్టి తొందరగా చక్కగా కరిగిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో జల్లెడ పెట్టుకొని దాంట్లో 1 కప్పు మైదా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని మనం ఏమాత్రం ఉండలు కానీ గడ్డలు కానీ లేకుండా చక్కగా ఫ్లఫీగా ఉండే పిండిలాగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోవాలి. పెనం పైన పొంగడాల పెనం పెట్టాలి. డైరెక్ట్గా స్టవ్ మీద పొంగడాల పెనం పెట్టకూడదండి. పెనం పైన మాత్రమే ఈ పొంగడాల పెనం అనేది పెట్టాలన్నమాట. అప్పుడే మనకి మాడకుండా ఈవెన్గా చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న దాంట్లో మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని స్పూన్తో కొద్ది కొద్దిగా వేస్తూ అన్నీ ఫిల్ చేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు చక్కగా కుక్ చేసుకుంటే కనుక మనకి కేక్ అనేది ఫ్లఫీగా చక్కగా పొంగుతుందండి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా భలేగా ఉన్నాయి. పిల్లలు బాగా ఇష్టపడతారు. పైగా మ్యాంగో సీజన్లో ఉన్నప్పుడు మాత్రమే మనం దాంతో ఎన్ని విధాలుగా పెట్టాలో పిల్లలకి అన్ని విధాలుగా చక్కగా డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. చూసారు కదా మనకి ఈ విధంగా ఎన్ని కావాలనుకుంటే అన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే మ్యాంగో ఫ్లేవర్ కప్ కేక్స్ అనేవి రెడీ అనమాట. అందరిళ్ళల్లో ఓవెన్స్ ఉండవు. ఓవెన్స్ ఉన్నా దాని మౌల్డ్స్ అవన్నీ అందరి దగ్గర ఉండవు కదా. ఇట్లా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా ఈజీగా పిల్లలకి నచ్చే విధంగా సరికొత్తగా చేసి పెట్టచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.